లేడీ అఘోరిని పెళ్లి చేసుకున్న వర్షిని కథ రోజుకో మలుపు తిరుగుతుంది. అఘోరిని మించి వివాదాలకు కేర్ ఆఫ్ అడ్రస్గా మారుతుంది వర్షిని. ఇవాళ మళ్ళీ రాజేష్ నాథ్ అఘోరితో సన్నిహితంగా ఉంటూ ఉరుతుల్లగే డ్యాన్సులు చేస్తున్న వీడియోలు బయటకు వస్తున్నాయి. అయితే రాజేష్ నాథ్ అఘోరితో 10 లక్షల రూపాయలు కాజేసినట్లు ఆరోపణలు వినిపిస్తుండగా ఈ అంశాలపై వర్షిని ఏ విధమైన రెస్పాన్స్ ఇవ్వడం లేదు. అయితే కథలో లేడీ అఘోరి శ్రీనివాస్తో వర్షినికి సంబంధించిన న్యూడ్ వీడియోలో ఉండబట్టే శ్రీనివాస్ను వర్షినిని పెళ్లి చేసుకున్నట్టు తెలుస్తుంది. వర్షినికి సంబంధించి పలు వీడియోలు రోజుకొకటి బయటపడుతున్నాయి. మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఓ చిన్న ఆలయంలో అఘోరి వర్షిణీలు పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. వర్షిణి మెడలో అఘోరి తాళి కట్టగా ఇద్దరూ ఒకరికొకరు దండలు మార్చుకున్నారు. అనంతరం తలంబ్రాలు పోసుకోవడంతో పాటు 7 అడుగులు కూడా కలిసి నడిచిన దృశ్యాలు ఆ వీడియోలో దర్శనమిచ్చాయి. అక్కడే ఉన్న పలువురు నాగసాధువులు ఉత్సాహంగా భక్తి పాటలు పాడుతూ వారిని ఆశీర్వదించారు. ఇంట్లో తల్లితో తనను పెంచిన విష్ణు అన్నతో నరకం చూశానని, అందుకే అఘోరితో జీవితం బెటర్ అనిపించిందని వర్షిని చెప్పుకొస్తుంది. మనసు మారి అఘోరి అమ్మ నచ్చి ఇష్టపూర్వకంగా పెళ్లి చేసుకున్నట్లు వెల్లడించింది. తనకు సంసార సుఖం అక్కర్లేదని, ఆధ్యాత్మిక జీవితం గడుపుతానని వర్షిని చెప్పుకొస్తుంది. కానీ వర్షిని చెప్తున్న మాటలకు ఇప్పుడు బయటపడుతున్న వీడియోలకు పొందన ఉండటం లేదు. ప్రస్తుతం వస్తున్న ఆరోపణల్లో ఎంత నిజం ఉంది? మధ్యలో ఈ రాజేష్ నాథ్ అఘోరి ఎక్కడి నుండి వచ్చాడు? రాజేష్ అఘోరి నుంచి వర్షిని 10 లక్షల రూపాయలు తీసుకుందా? లేడీ అఘోరి శ్రీనివాస్ వద్ద నిజంగానే వర్షిని న్యూడ్ వీడియోలు ఉన్నందునే పెళ్లి చేసుకుందా లేదా? లేడీ అఘోరి దగ్గర ఉన్న డబ్బు కాజేసేందుకు వర్షిని ఆడుతున్న నాటకమా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇక అటు లేడీ అఘోరిపై తనను ఇదివరకే పెళ్లి చేసుకున్నాడని చెప్తూ రాధిక అనే అమ్మాయి మీడియా ముందుకు రావడం కూడా తెలిసిందే. వర్షిని అసలు నిజ స్వరూపం ఏంటి? వర్షినికి తెలిసే కావాలని నాటకం ఆడుతుందా అంటూ అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. అంతేకాదు వర్షిని లేడీ అఘోరి శ్రీనివాస్ను పెళ్లి చేసుకోవడం వెనకాల రాజేష్ నాథ్ అఘోరి హస్తమేమైనా ఉందా? అసలు ఎవరు ఈ రాజేష్ నాథ్ అఘోరి? వర్షినికి రాజేష్ నాథ్కు సంబంధం ఏంటి? ఇక దీనిపై మరింత సమాచారం మా బ్యూరో చీఫ్ సాంబశివరావు అందిస్తారు. సాంబశివరావు, చెప్పండి, వర్షిని కొత్తగా వివాదంలోకి వచ్చింది ఈ అఘోరితో పాటు. అసలు ఏంటి కథ ఏంటి? మొత్తంగా చూసుకోవచ్చు, ఈ వర్షినికి సంబంధించిన అంశం రోజు రోజుకి ఒక్కొక్కటిగా బయటకు వస్తా ఉంది. ఒక్కొక్కటిగా బయటకు వస్తుంటే ఆ వర్షినికి సంబంధించినటువంటి అంశాలు చూస్తుంటే ఒళ్ళు గొంతులు పొడిచేలాగా ఉందని చెప్పుకోవాలి. ఎందుకంటే మనం చూడవచ్చు, ఎందుకంటే వర్షిని ఇప్పటికే శ్రీనివాస్ అఘోరిని గత 10 రోజుల క్రితం పెళ్లి చేసుకుంది. గతంలో శ్రీనివాస్ అఘోరితో వెళ్ళిపోయింది. వాళ్ళ కుటుంబ సభ్యులు మళ్ళీ తీసుకొచ్చారు. తర్వాత మళ్ళీ వెళ్ళిపోయి పెళ్లి చేసుకున్నటువంటి అంశాలు అందరికీ తెలిసినాయి. కాకపోతే ఇప్పుడు వర్షిని ఒక్కొక్క వీడియో బయటకు వస్తుంటే అసలు వర్షిని ఎవరు? హూ ఇస్ ద వర్షిని? అంటే గతంలోనే ఇక్కడ రాజేష్ నాథ్ అఘోరి అని ఒక వ్యక్తి బయటకు వస్తా ఉన్నారు. రాజేష్ నాథ్ ఈ అఘోరి అని, ఆ అఘోరి దగ్గర వర్షిని గతంలో ఉండేదని చెప్పేసి కూడా వార్తలు అయితే వస్తా ఉన్నాయి. దానికి సంబంధించినటువంటి ప్రతి ఎవిడెన్స్ కూడా మనం బీఆర్కే స్క్రీన్ మీద చూడొచ్చు. అయితే గతంలో వర్షిని ఒక వీడియో కూడా వైరల్ అయింది. డాన్స్ అఘోరి రాజేష్ నాథ్ అఘోరి దగ్గర ఒక డాన్స్ చేసినటువంటి వీడియో కూడా మన బీఆర్కే స్క్రీన్ మీద మనం ఎక్స్క్లూజివ్ గా చూపెడతా ఉన్నాం. దీంట్లో అసలు వర్షినికి రాజేష్ నాథ్ అఘోరికి ఏంటి సంబంధం? గతంలో రాజేష్ నాథ్ అఘోరి దగ్గర నుంచి ఒక 10 లక్షలు కాజేసింది అనే ఆరోపణలు కూడా గట్టిగా వినిపిస్తా ఉన్నాయి. మరి వీళ్ళ కుటుంబ సభ్యులు గతంలోనే అఘోరీలతో సత్సంబంధాలు ఉన్నాయా? సత్సంబంధాలు ఉన్నటువంటి నేపథ్యంలోనే తర్వాత శ్రీనివాస్ అఘోరి వచ్చిన తర్వాత అఘోరిని వదిలి మళ్ళీ శ్రీనివాస్ అఘోరి దగ్గరికి వచ్చారా? తర్వాత ఈ తతంగం అంతా నడిచిందా అనే అనుమానాలు అయితే పరిస్థితి అయితే ఉంది. మరి చూడొచ్చు, అమ్మాయి ఒక బ్రేక్ డాన్స్ వీడియో కూడా మన బీఆర్కే స్క్రీన్ మీద చూడొచ్చు. అక్కడ అమ్మాయి బ్రేక్ డాన్సులు వేస్తూ, డాన్సులు వేస్తూ, చిందులు వేస్తూ కూడా ఎంజాయ్ చేస్తున్నటువంటి వీడియోలు చూడొచ్చు. కానీ ఇప్పుడు మాట్లాడే వర్షినికి అప్పుడు ఉన్నటువంటి వర్షినికి ఎటువంటి సంబంధం లేదు. ఎందుకంటే ఒక్కొక్కటిగా బీఆర్కే న్యూస్ బయటకు తీసుకున్నది వర్షినికి సంబంధించినటువంటి భాగవతాలన్నీ కూడా ఒక్కొక్కటిగా బయటకు వస్తా ఉన్నాయి. మరి ఇప్పుడు ఇక్కడ సస్పెన్స్ ఏంటంటే అసలు రాజేష్ నాథ్ అఘోరి ఎవరు? రాజేష్ నాథ్ అఘోరికి అసలు ఈ వర్షినికి ఏంటి సంబంధం? రాజేష్ నాథ్ అఘోరి దగ్గర ఈ వర్షిని ఏం చేసింది? అక్కడి నుంచి మళ్ళీ ఎందుకు బయటకు వచ్చేసింది? వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా రాజేష్ నాథ్ అఘోరిని చాలా నమ్మేవాళ్ళం. గతంలో మా నాన్నకి పెరాలసిస్ వస్తే రాజేష్ నాథ్ అఘోరి
తీసేశారు. అదేవిధంగా ఆయన చాలా మంచి వ్యక్తి అని చెప్పి వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా గతంలో చెప్పినటువంటి అంశాలు ఉన్నాయి. మరి అక్కడ ఉన్నటువంటి వర్షిని ఒక్కసారిగా మరి ఈ శ్రీనివాస అఘోరి దగ్గరికి ఎందుకు వచ్చింది? శ్రీనివాస అఘోరి కూడా గతంలో ఆ రాజేష్ నాథ్ అఘోరి దగ్గరపై కాస్త గందరగోళం సృష్టించినట్టుగా తెలుస్తా ఉంది. మరి ఇవన్నీ కూడా అసలు ఈ కథలు ఏంటి? అసలు 10 లక్షల రూపాయలు వర్షిని ఎందుకు తీసుకుంది? ఒక పక్క అసలు వర్షిని ఏం చేసేది? అసలు వర్షిని ఒక పక్క బీటెక్ విద్యార్థిని అని చెప్పేసి కూడా చాలా సార్లు చెప్పడం జరిగింది. శ్రీనివాస అఘోరి తీసుకెళ్ళినప్పుడు కూడా బీటెక్ విద్యార్థిని తీసుకెళ్లాడు శ్రీనివాస అఘోరి అని కూడా చాలా కథనాలు చూసాం. కానీ అసలు బీటెక్ చదువుతున్నటువంటి సమయంలోనే ఈ అమ్మాయి చూడొచ్చు, ఒక ట్రైన్ లో ఈ అమ్మాయి ఒక దీక్ష తీసుకోవడానికి వెళ్తున్నటువంటి దృశ్యాలు కూడా మనం ప్రత్యక్షంగా కూడా చూడొచ్చు. అందులో వర్షిని ఒక ట్రైన్ లో వెళ్తూ కూడా ఆమె దీక్ష తీసుకోవడానికి వెళ్తున్నటువంటి సమయం కూడా చూసాం. అంటే ఒక అఘోరి దగ్గర పనిచేసినటువంటి వర్షిని, ఒక అఘోరి దగ్గర దీక్ష తీసుకున్నటువంటి వర్షిని, అటువంటి వర్షిని మళ్ళీ అక్కడి నుంచి ఎందుకు వచ్చేసింది? మరి నాకు ఎటువంటి సంబంధం లేదు, ఇతను వచ్చాడు, ఇతని సనాతన ధర్మం నాకు బాగా నచ్చింది, అఘోరి దగ్గర నేను ఉంటాను అని చెప్పినటువంటి వర్షిని గతంలోనే అఘోరితో పరిచయాలు ఉన్నాయి. రాజేష్ నాథ్ అఘోరి ఎవరు? అసలు ఈ రాజేష్ నాథ్ అఘోరికి ఈ వర్షినికి ఏంటి సంబంధం? ఇవన్నీ కూడా బయటకు తీయాల్సిన అవసరం అయితే కనబడతా ఉంది. ఎందుకంటే చాలా మంది అమ్మాయిలు ఈ యొక్క కొంతమంది అఘోరీల పేరుతో ట్రాప్ చేస్తున్నటువంటి పరిస్థితులు మనం ప్రత్యక్షంగా చూస్తా ఉన్నాం. మరి వీళ్ళంతా ఎవరు, ఎక్కడి నుంచి వచ్చారు? అసలు ఈ వర్షినికి రాజేష్ నాథ్ అఘోరికి సంబంధం ఏంటి? ఆ తర్వాత రాజేష్ నాథ్ అఘోరి దగ్గర నుంచి మరి శ్రీనివాస అఘోరి దగ్గరకు వచ్చి పెళ్లి చేసుకోవడం ఏంటి? అసలు ఏం జరిగింది ఈ మధ్యలో? ఈ కథ ఏం జరిగింది అనేది మాత్రం సస్పెన్స్ గా మారినటువంటి అంశం అని చెప్పుకోవచ్చు. మరి ఒక్కొక్కటిగా మాత్రం బీఆర్కే న్యూస్, ఎందుకంటే ప్రజలకి అసలు ఏం జరిగింది అనేది వాస్తవాలు తెలియజేయాల్సిన అవసరం ఉంది. అయితే గత కొద్ది రోజులుగా వస్తున్నటువంటి కథనాలు వేరు, ఇప్పుడు ప్రస్తుతం బీఆర్కేలో వస్తున్నటువంటి వాస్తవాలు వేరు. అయితే ఇవన్నీ కూడా బయట చూపెట్టాల్సిన బాధ్యత మనకుంది. ప్రజలకి అసలు నిజాలు తెలియజేయాల్సిన బాధ్యత మనకుంది. కాబట్టి బీఆర్కే న్యూస్ ద్వారా పూర్తి స్థాయిలో కూడా మనం నిజాలు అయితే తెలియజేస్తాను. ఆ వర్షిని అయితే ఆ బ్రేక్ డాన్స్ లో కూడా చూడొచ్చు. మన స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్ గా డాన్సులు కనపడతా ఉన్నాయి. అమ్మాయి వేస్తున్నటువంటి బ్రేక్ డాన్సులు కూడా కనపడుతున్నాయి. ఆ దృశ్యాలు కూడా మనం ప్రత్యక్షంగా చూడొచ్చు. మరి వీటిని అసలు ముందుగా, ఎందుకంటే ఇప్పుడే ప్రభుత్వాలు దీనిపై సీరియస్ గా తీసుకున్నటువంటి నేపథ్యంలో అసలు ఈ అఘోరీల పేరుతో వీళ్ళు ఏం చేస్తా ఉన్నారు? అసలు వర్షినికి రాజేష్ నాథ్ అఘోరికి ఏంటి సంబంధం? శ్రీనివాస అఘోరి దగ్గరికి ఎందుకు వచ్చింది? ఇవన్నీ కూడా క్లుప్తంగా విచారణ చేసి వీటిపై యాక్షన్ తీసుకొని ప్రజల ముందు అసలు వాస్తవాల్ని పెట్టాల్సిన బాధ్యత మాత్రం అధికారులపై ఉంది. దానిపై కూడా బీఆర్కే న్యూస్ ఒక్కొక్క కథనాలు ఒక్కొక్కటి రోజు ఇవన్నీ పూర్తి స్థాయిలో కూడా విచారణ చేస్తూ బీఆర్కేలో కూడా ఈ కథనాలు ప్రచారం చేయడం జరుగుతుంది. మరి ముఖ్యంగా అసలు ఏం జరుగుతుంది అనేది మాత్రం ప్రత్యక్షంగా ప్రజలకు తెలియజేయాల్సిన బాధ్యత అయితే అటు అధికారులకు ఖచ్చితంగా కనబడతా ఉంది. రైట్ సాంబశివరావు, థ్యాంక్ యూ.